హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్‌లో అయితే మనకు రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరు అయితే మనకైతే ఈకేవైసీ కంపల్సరీగా చేసుకోవాలనైతే చెప్పడం అయితే జరిగింది. అది కూడా ఎప్పుడు ఎప్పుడు చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి? ఎక్కడ మనం దీని గురించి ఎళ్లి చేసుకోవాలనేది దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే మీకైతే పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది. అంతకంటే ముందు మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే మనకైతే ఆంధ్రప్రదేశ్‌లో అయితే రేషన్ కార్డ్ హోల్డర్ అయితే కంపల్సరీగా ఈకేవైసీ అనేది చేసుకోవాలి. అది కూడా ఈ నెల 31వ తేదీ లోపల అయితే మనకైతే కంపల్సరీగా చేసుకోవాల్సిన అయితే మనకు కేంద్ర ప్రభుత్వం అలాగే సుప్రీంకోర్టు నుంచి అయితే మనకు ఆదేశాల మేరకు అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది. అలా చేసుకోకపోతే మనకైతే ఎలాంటి పథకాలు కానీ అలాగే రేషన్లో మనకిచ్చే సరుకులు కానీ ఎవరైనా అయితే మనకైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. మనకు ఆంధ్రప్రదేశ్‌లో ఈ యొక్క ప్రక్రియ అనేది కంపల్సరీగా ఈకేవైసీ అనేది ప్రతి ఒక్కరూ అంటే ఇప్పుడు కార్డులో ఒక నలుగురు ముగ్గురు ఉంటే మనకు మెయిన్ ఉంటారు కదా! వాళ్ళకైతే ఈకేవైసీ అయితే కార్డు హోల్డర్‌కి అయితే మనకు ఈకేవైసీ అయితే ఉంటుంది. అలా కాకుండా మనకు ప్రతి ఒక్కరు కార్డులో ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళైతే ఈకేవైసీ అయితే కంపల్సరీగా చేపించుకోవాలని అయితే మనకైతే ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకి ఇవి ఎక్కడ చేస్తారంటే మనకు ఈ యొక్క సచివాలయంలో కానీ అలాగే ఈ యొక్క రేషన్ డీలర్ షాపుల దగ్గర కానీ అలాగే మనకు ఇంకా కొన్ని దగ్గరలో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ కలెక్టర్ దగ్గర సివిల్ అలాగే తహసీల్దారు మనమైతే అక్కడికి వెళ్ళి అయితే మనమైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ ఈకేవైసీ మనకైతే మన దగ్గరలో ఉన్న రేషన్ షాప్కి వెళ్ళి అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మనం బయట ఎక్కడైనా ఉంటున్నా కూడా మనమైతే అక్కడ కూడా మనం మన ఊరికే వెళ్ళి మన విలేజ్‌కే వెళ్ళి మనమైతే రేషన్ డీలర్‌లకు వెళ్ళి మనమైతే చేసుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గరలో ఉన్న సచివాలయం కానీ రేషన్ డీలర్ షాప్‌కి వెళ్ళి మన యొక్క రేషన్ కార్డ్ నంబర్ కానీ రైస్ కార్డ్ నంబర్ కానీ తీసుకెళ్ళినట్లయితే మనకైతే అక్కడ కూడా మనమైతే ఈ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఎక్కడైనా ఉద్యోగాలకి అలా బయట వెళ్ళినట్లయితే మీరు కంపల్సరీగా ఇంటికి వచ్చి చేసుకోవాల్సినంత ఇదేం ఉండదు. మీరు ఎక్కడ దగ్గరలో మీకు ఎక్కడైతే రేషన్ షాప్ కానీ లేదా ఇతర మీకు ఉన్నట్లయితే మీరు అక్కడికి వెళ్ళి అయితే మీరైతే ఈ యొక్క ఈకేవైసీని అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. మనకిది ఈ నెలాఖరు లోపు అయితే ఈ ప్రక్రియ అనేది మనకైతే పూర్తిగా చేసుకోవాలి. అలాగే నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం అయితే అందించే రేషన్ సరుకులతో పాటు మనకు సంక్షేమ పథకాలు అందవంటున్నారు. మనకు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈకేవైసీ పూర్తిగా కాని వారికైతే సమాచారం సంబంధిత పౌరశాఖ డిప్యూటీ తహసీల్దారు అలాగే సిఎస్టీలు అయితే డీలర్ దగ్గరలోకి అయితే ఈ యొక్క లిస్ట్ అయితే ఉంటుంది. మన డీలర్ దగ్గరికి వెళ్ళినట్లయితే రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళినట్లయితే మనకైతే వాళ్ళ దగ్గర ఎవరికి ఈకేవైసీ అయింది అవ్వలేదు అనేది వాళ్ళ దగ్గర డీటెయిల్గా లిస్ట్ అయితే ఉంటుంది. అలాగే మన యొక్క డీటెయిల్స్ అనేటివి రేషన్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఇచ్చినట్లయితే మనకైతే వాళ్ళు చెక్ చేసి మన ఈకేవైసీ అయ్యిందా లేదా అనేది చేసి మనకైతే ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ యొక్క రేషన్ డీలర్లు విఆర్ఓ తహసీల్దార్ లాగిన్లో మనకి లాగిన్లు అయితే వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగింది ఈకేవైసీ చేసుకునేందుకు. డీలర్ల వద్దకు వెళ్ళి కార్డు సంఖ్య చెబితే అయితే మనకైతే ఈ ప్రాసెస్ అనేది మనకైతే చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ఎవరైతే 5 సంవత్సరాల లోపు మనకైతే ఉన్న పిల్లలు 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకైతే మనమైతే ఈ యొక్క బయోమెట్రిక్ అయితే చేయాల్సిన అవసరం అయితే మినహాయింపు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకి ఈ యొక్క మన కార్డులో ఉన్న 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల ప్రతి ఒక్క సభ్యులు అయితే మనకైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలనేది మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకి ఏంటంటే ఈ యొక్క ఎవరైతే 6 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఉంటారో వాళ్ళైతే కంపల్సరీగా వెళ్ళి బయోమెట్రిక్ అయితే ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళైతే కంపల్సరీగా వాళ్ళ బయోమెట్రిక్ అయితే అప్డేట్ అయితే చేసుకోవాలి.
అలాగే 15 సంవత్సరాల వాళ్ళు కూడా అలాగే అప్డేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మన యొక్క 10 సంవత్సరాల యొక్క అప్డేషన్ చేయం కాబట్టి మనకు 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం వెళ్ళి అయితే అప్డేట్ అయితే చేసుకోవాలి మన యొక్క బయోమెట్రిక్. అలా చేసుకొని మనమైతే ఈ యొక్క చేసుకునేళ్ళైతే మనకైతే ఈ సంక్షేమ పథకాలు అయితే వర్తించవని మనకైతే కరాఖండిగా చెప్పడం అయితే జరిగింది. కంపల్సరీగా మనకైతే ఈ యొక్క రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోవాలని అయితే గవర్నమెంట్ అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే మనకేంటంటే మనం కూడా ఈ యొక్క ఈకేవైసీ అయిందా లేదా అనేది మనకు కూడా చెక్ చేసుకునే దానికైతే మనకైతే వెసులుబాటు అయితే కల్పించడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఓపెన్ చేసి ఈ యొక్క ఇంటర్ఫేస్ ఓపెన్ చేసి ఇక్కడ ఏపీ సివిల్ సప్లై అనేసి అయితే మీరైతే టైప్ చేసినట్లయితే మీకైతే ఇలా ఫస్ట్ సైట్ ఉంది కదా, దీన్ని అయితే ట్యాప్ చేసుకోండి. మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇలా ఇంటర్ఫేస్ వచ్చినట్లయితే మీకు ఒకవేళ మొబైల్లో చేసినట్లయితే మీరైతే మీకు ఇక సైడ్ 3 డాట్స్ అయితే ఉంటాయి, వీటిని ట్యాప్ చేశారంటే మీకు అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే మీరేంటంటే ఈ యొక్క సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి అయితే మీరైతే యాక్సెస్ అయితే చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చి మీరైతే ఈ యొక్క ఈపీడిఎస్ అనేది అయితే మీరైతే క్లిక్ చేసుకోండి. ఇంకా ఈపీడిఎస్ అని క్లిక్ చేసినట్లయితే మీకైతే ఈ సైట్ అనేది స్లోగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ సైట్ ఓపెన్ అవ్వడానికి మనకైతే కొద్దిగా టైం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు అదైతే గమనించుకోండి. ఒక్కోసారి ఇలా ఎర్రర్ మెసేజ్ కూడా వస్తుంది. ఇలా మీకు ఎర్రర్ మెసేజ్ వచ్చినట్లయితే మీరైతే ఇక్కడ టైప్ చేసినట్లయితే మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆర్సీ డీటెయిల్స్ అని అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇక్కడ ఈ యొక్క రైస్ కార్డ్ డీటెయిల్స్ అని ఇచ్చి మీ యొక్క పాత రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఉంటుంది, దాన్ని అయితే మీరైతే ఎక్కడైతే టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క రేషన్ కార్డ్ రైస్ కార్డ్ ఉంటుంది కదా, పాత రేషన్ కార్డ్ నెంబర్ అయితే మీరైతే ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అనేటివి మీకు ఇక్కడ చూపడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఈ విధంగా చూపడం అయితే జరుగుతుంది. మీ యొక్క పేరు, ఈ యొక్క డిస్టిక్ ఇవన్నీ చూపడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ఈ యొక్క ఇవన్నీ మనకు కాదు, ఇక్కడ ఉన్నటువంటిలో కల్లా మనకి ఏంటంటే ఇక్కడ ఈ లాస్ట్లో ఉంది చూసారా, ఆధార్ సీడింగ్ అయిందో లేదనేది మనకైతే ఇక్కడైతే చూపడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకొని మీ యొక్క ఆధార్ ఒకవేళ సీడింగ్ అవునట్లయితే మీరు వెళ్ళైతే మీకు దగ్గరలో ఉన్న సచివాలయం కానీ అలాగే మీరు వెళ్ళైతే ఈ యొక్క రేషన్ కార్డ్ డీలర్స్ షాపులో కానీ వెళ్ళినట్లయితే మీకైతే అక్కడ మీకు ఈ యొక్క ఈకేవైసీకి సంబంధించి బయోమెట్రిక్ అనేది చేయడం అయితే జరుగుతుంది. అలాగే కంపల్సరీగా మీరైతే ఈ యొక్క ఈకేవైసీ అనేది చేయించుకోవాలని అయితే మనకైతే గవర్నమెంట్ నుంచి అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది. వీళ్ళైతే కంపల్సరీగా ఈ యొక్క ఈకేవైసీని కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అలాగే మనకు ఏంటంటే ఈ యొక్క ఈ లాస్ట్ 31st అలాగే మనకు ఈ ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి. దానికంటే ముందైతే మీరైతే వెళ్ళి చేయించుకోండి. దాని తర్వాత మళ్ళీ వెళ్ళారంటే మీకు వాళ్ళ అందుబాటులో కూడా ఉండకుండా పోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ యొక్క మీకు అందరికీ తెలియాలని ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్